అంత నమ్మకం పెట్టుకున్న చంద్రబాబు నాయుడు గారి మీద అలాగే లోకేష్ గారు కానీ యువతను ముందుకు తీసుకొచ్చిన లోకేష్ గారు కానీ వీళ్ళెవ్వరి నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఖచ్చితంగా పనిచేసి కాకపోతే మనకు కొన్ని ఫండ్స్ తగ్గుతున్నాయి, కొన్ని పనులు వెనకబడుతున్నాయి. ఇంకా కూడా దానికి కూడా నాకు కొంత అవగాహన లేక కాస్త ఫండ్స్ కూడా కొంచెం లేఎం గారిని ఎక్కువసార్లు అప్రోచ్ అవ్వడం లేదా మినిస్టర్స్ని కలవడం ఇవన్నీ కూడా చేస్తున్నాను. పైగా ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులే నేను ప్రయారిటైజ్ చేసుకొని ఒక 5 వర్కులు నేను ఖచ్చితంగా చేద్దామని మైండ్లో పెట్టుకున్నాను. అవన్నీ కూడా చేసే ప్రయత్నంలో ఉన్నాను. తప్పకుండా ఈ 5 సంవత్సరాలు నాకు చంద్రబాబు నాయుడు గారు అవకాశం ఇచ్చినంత వరకు ప్రజాసేవలో నేను ఉంటాను, ప్రజలకు సేవ చేస్తాను, అభివృద్ధి చేయడానికి 100% నా ఎఫర్ట్స్ నేను పెడతాను. అలాగే ఒకవేళ నాకు అవకాశం లేకపోయినా తెలుగుదేశం పార్టీకి నేను నిబద్ధతగా ఉండి నేను పనిచేస్తానని ఇక్కడికి విచ్చేసిన మీడియా వాళ్ళందరికీ కూడా, అలాగే ఇది అధిష్టానానికి కూడా తెలుసు. కొంతమంది రాస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ఏవో వార్నింగ్ ఇచ్చారని. నేను 1-to-1 చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు కూడా వెళ్ళాను. సార్ నా రిపోర్ట్ బాగుందన్నారు అండ్ చిన్న చిన్న కరెక్షన్స్ చెప్పారు. ఆ కరెక్షన్స్ అన్నీ కూడా నేను కరెక్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నాను. ఇప్పుడు ఎవరైనా ఒక స్టూడెంట్ కొన్ని విషయాల్లో తప్పు అన్నప్పుడు ఒక టీచర్ మనల్ని ముందుకు ఎట్లా తీసుకెళ్తారో చంద్రబాబు నాయుడు గారు అంత మంచి సజెషన్స్ ఇస్తూ లేకపోతే దీన్ని ఇలా చేసుకోవాలని మాకందరికీ కూడా సజెషన్స్ ఇచ్చారు. ముఖ్యంగా నేను వెళ్ళాను కాబట్టి సార్ నా రిపోర్ట్ బాగుందని చెప్పారు. చిన్న చిన్న కరెక్షన్స్ అన్నీ కూడా చేసుకుంటూ ముందుకెళ్తున్నాం. ఇంకా కూడా తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసి ఖచ్చితంగా 5 సంవత్సరాల్లో సూలూరుపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని తెలియజేస్తూ